ఐమ్ సారీ ఫ్రెండ్స్. ముస్లిమ్స్ ఎవరైనా నా సబ్స్క్రైబర్ ఉంటే తప్పుగా అనుకోవద్దండి నేను ఇలా మాట్లాడుతున్నానని. నాకు ముస్లిమ్స్ అంటే అమాంతమైన గౌరవం ఉందండి. నిజంగానే ప్రామిస్గా చెప్తున్నాను. నాకు ఏదైనా కష్టం వచ్చిందంటే అల్లాహ్ని తెలుసుకున్నానంటే ఎమ్మడే నా కష్టం పరిహారం అవుతుంది. అంత గౌరవం ఉందండి నాకు ముస్లిమ్స్ పైన కానీ క్రిస్టియన్స్ పైన కానీ. బట్ నేను ఏ రోజు ఏ దేవుడిని నేను ఒక పల్లెత్తి మాట నేను అనేదాన్ని కాదు. అందరి దేవుళ్ళని నేను మనసులో తెలుసుకుంటాను. అందువల్లనే ఆ బాబా నా వెనకుండి నన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిజంగానే ముస్లిమ్స్ అనే ఒక వ్యక్తి, మున్నా అనే ఒక వ్యక్తి నన్ను నా చెల్లెలు నా అమ్మ కంటే ఎక్కువమ్మ నువ్వు అనేసానని దానికి నేను రాఖీ కట్టిన నా అన్నవాడు అనేసానని. నా అన్న కంటే ఎక్కువగా నేను చూసిన. బట్ నా దగ్గర 40,000 రూపాయలు డబ్బులు తీసుకొని వాడు ఊరు వదిలినాడండి. ఊరు వదిలినాడంటే కోలార్ వదిలి ఎక్కడికి వెళ్ళడు. బట్ వస్తాడు. ఆ డబ్బు నేను ఎలా అయినా వసూలు చేసుకుంటాను. కానీ ముస్లిమ్స్ అనే ఈ జాతికి అలంకారం తెస్తున్నాడు వాడు. అంత మోసగాడు వాడు. డబ్బులు ఇవ్వకుండా, డబ్బులు ఎగ్గొట్టేది, ఫోన్ చేస్తే ఎత్తకుండా ఉండేది, ఇస్తానమ్మా అనేసి బిడ్డల మీద ఒట్టేసినాడు. ఒకరోజు రెడ్ హ్యాండెడ్గా నేను పట్టుకుంటే బిడ్డల మీద ఒట్టేసినాడు. నా బిడ్డల సాక్షిగా నేను 5వ తేదీ డబ్బులు ఇచ్చేస్తా అనేసి అని అన్నాడు. ఎప్పుడు 12వ నెల 5వ తేదీ ఇస్తా అన్నాడు. ఇప్పుడు జనవరి 1 అయిపోయింది, 5వ తేదీ కూడా వచ్చేసింది. ఇంతవరకు వాడు అడ్రస్ కూడా లేదండి. నిజంగానే వాడి కోసం చేస్తున్న ఈ వీడియో. ముస్లిమ్స్ అనే పేరెత్తినాను అనేసానని ఎవరు ఫీల్ కావద్దండి. మీ పైన అమాంతమైన గౌరవం నాకు ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడే కాదు. నా చిన్నప్పటి నుంచి మేము దర్గాలకు వెళ్ళినాము. మీరు ఉపాసాలు ఉన్నప్పుడు కూడా మాకు చేతుల్లో పెరుగన్నం పెట్టినారండి ఒక్కపొద్దులప్పుడు. పొద్దున పూట అది మీరు తిని మిగిలింది మాకు అంత పెరుగన్నము అన్నము పెడితే కూడా తినిన్నాం మేము. అంత గౌరవం మా ఊర్లోనూ ముస్లిమ్స్ ఉన్నారు. మేము ఎలా అంటే అక్క చెల్లెల్లాగా, అన్నదమ్ముళ్ళలాగా అంతే బాగుంటాము. చాలా బాగా మమ్మల్ని ఫ్యామిలీతో కలుపుకున్నట్టు కలుపుకుంటారు. బట్ వాడు ఆ కులానికే వాడు చాలా అలంకార అదేదే ఏదో చెప్తాడు చూడండి, అంత మోసం చేస్తున్నాడండి. నిజంగానే వాడు కానీ కనిపించినాడంటే ప్రామిస్గా ఈసారి వదలనండి. రోడ్లోనే చొక్కా పట్టుకుంటాను. రాఖీ కట్టినాను ఒకే ఒక కారణానికి ఇన్ని రోజులు అన్న అనుకొని ఉన్నాను. ఇప్పుడు దానికి కూడా విలువ లేకుండా చేసేసినాడు ఆ యదవ. ఇంక మాత్రం వాడిని వదలనండి. వాడి పేరు మున్నా. ఇచ్చినాడు ఈ 10 రోజులు వాడికి టైం ఇస్తా అన్న. లేదంటే నెక్స్ట్ వాడు ఫోటో వేసి మరీ నేను వీడియోలో పెడతానండి. నిజంగానే ఫోటో వేసి మరీ వీడియో పెడతాను. వదలను. ఎందుకంటే నా కష్టాజీతం అండి. నా కష్టాజీతం ఇచ్చిన మా అన్న కదా అని.